హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని చూసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఎంతగా నవ్వుతున్నారంటే అంతగా నవ్వుతూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు సినిమా ఇండస్ట్రీకి ఏం చేశారో, ఏం చేయలేదో ఎవరికీ తెలీదు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం సినిమా ఇండస్ట్రీని పిలిచి, అందులో పెద్దల్ని పిలిచి, ఇంటికి సాదరంగా ఆహ్వానించి వారికి భోజనాలు పెట్టి, వాళ్ళకి సన్మానాలు చేసి, నమస్కారాలు చేసి, వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసేయండి. మీ అందరికీ మంచి మంచి స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలిస్తాను. మంచిగా చూసుకుంటానని చెప్తే, దాన్ని వక్రీకరించి పవన్ కళ్యాణ్ అయితే మా అన్నయ్యతో దండం పెట్టించుకుంటావా అని అడగటం మనమంతా చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగా బుద్ధిహీనత అనేది ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పిలిచి అన్నయ్య అని సత్కరిస్తే బయటకొచ్చిన తర్వాత చిరంజీవి గారు మాట్లాడిన మాటలేంటి? నన్ను సోదరుడిలా భావించారు. మంచి ఆతిథ్యం ఇచ్చారు. ఏమన్నా ఇండస్ట్రీకి చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ చిరంజీవి గారు అప్పుడు మాట్లాడారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వంకర బుద్ధితోటి దాన్ని వక్రీకరించి మా అన్నయ్య నమస్కారం పెట్టాడు లేచి నుంచొని. మెగాస్టార్ చిరంజీవి అది ఇదని ఆయన వాగాడు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుందేంటి? అల్లు అర్జున్‌ని కోర్టుకి ఇచ్చి జైల్లో పెట్టారు. ఆయన చెయ్యని తప్పుకి. హ్మ్. ఆ తర్వాత సినిమాలు ప్రీమియర్ షోలు లేవు. టికెట్ హైక్స్ లేవని చెప్పారు. అక్కడితో ఆగిపోలా. మళ్ళీ అప్పుడు ప్రొడ్యూసర్స్ ఎళ్లి కూర్చుంటే, ఆళ్ళు కొన్ని చెప్పిన తర్వాత అల్లు అరవింద్ గారు క్లియర్‌గా మాట్లాడటం జరిగింది. ఫ్యూచర్‌లో తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఎక్కడికో ఎళ్ళబోతుంది. నాకు భవిష్యత్తు కనిపిస్తుందంటూ మాట్లాడటం కూడా మనం చూసాం. నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీని మొత్తాన్ని మళ్ళీ తన దగ్గరికి పిలిపించుకున్నారు. మాట్లాడుతూ ఉన్నారు. ఆ క్రమంలో ఆయన కనీసం ఇంట్లో కూడా పిలిపించలేదు. బయటున్నటువంటి లాన్‌లో చైర్‌లేసి రేవంత్ రెడ్డి గారు రాజాలా కాలు మీద కాలేసుకొని కూర్చుంటే, వీళ్ళంతా చేతులు కట్టుకొని వింటూ ఉన్నారు. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వీళ్ళకి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ కానీ, వీరికి చూసుకున్న విధానం కానీ, ఒక అతిథిలా చూసుకుంటే, రేవంత్ రెడ్డి మాత్రం ఒక ముఖ్యమంత్రికి, సామాన్యులకు ఉన్న తేడాని తను క్లియర్‌గా చూయించారంటూ బయట వార్తలొస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారితో జరుగుతున్నటువంటి ఏ మీటింగ్‌కి కూడా చిరంజీవి గారు అటెండ్ అవ్వటం లేదు. ఎందుకు? అంటే గతంలో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికెళ్ళి ఆయన నమస్కారం పెట్టారు. దాన్ని వక్రీకరించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికెళ్ళిన ఒక స్టేట్ ముఖ్యమంత్రిగా ఆయనకు కూడా రెస్పెక్ట్ ఇస్తూ నమస్కారం పెట్టాల్సినటువంటి సిట్యుయేషన్ ఉంటది. ఆ సిట్యుయేషన్‌ని మళ్ళీ మీడియా హైలైట్ చేస్తది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి నమస్కారం పెడితే దాన్నేదో ఒక బానిసలతో పెట్టించుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి నమస్కారాలు పెట్టించుకున్నారన్నారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికెళ్తే చిరంజీవి మళ్ళీ నమస్కారం పెట్టాడు. మళ్ళీ ఇప్పుడేమంటార్రా అని ప్రజలు మొహం మీదే అడుగుతారని భయపడి, చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారితో జరుగుతున్నటువంటి ఏ మీటింగ్‌కి ఎళ్ళట్లేదు. ఎళ్ళిన పెద్దలు కూడా అదే స్కూల్ విద్యార్థుల్లాగా చేతులు కట్టుకొని అద్భుతంగా కూర్చొనున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న విధానం, రేవంత్ రెడ్డి గారు చైర్‌లో కూర్చున్న విధానం, ఆయన ముందు వీళ్ళంతా ప్రొడ్యూసర్స్ కూర్చున్న విధానాన్ని మీకు ఈ ఫోటోల ద్వారా చూడొచ్చు. ఒకసారి చూడండి. పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో రాజాలా కూర్చున్నటువంటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళని చూస్తున్నాం. కానీ కింద ఇక్కడ కింద ఆరు బయట లాన్‌లో ఆయన కాలు మీద కాలేసుకొని సింహాసనం మీద కూర్చున్నట్టు కూర్చుంటే, వీళ్ళంతా చేతులు కట్టుకొని వినయ విధేయ రాముల్లాగా కూర్చున్న విధానం మనం చూస్తున్నాం. అదే తేడా. అది గమనించకుండా ఇష్టానుసారంగా మీడియాలో వాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడేం మాట్లాడతారో చెప్పాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.